హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మిస్ని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో ఉండాలి. సరదాగా ఉండండి, ఆనందంగా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. అదే ఆరోగ్యానికి చాలా మంచిది. ప్లీజ్ అండి, నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు విషయం ఏంటంటే, ఏదైనా ఇద్దరు కలిసి మాట్లాడుకున్నప్పుడు లేకపోతే నలుగురు కలిసి మాట్లాడుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే, సరదా సరదా అని కొంతమంది మాట్లాడతారు. అది వాళ్ళకి సరదాగానే ఉండొచ్చు, కానీ కొంతమందికి బాధ కలిగేలా ఉంటాయి మాటలు. కాబట్టి ఏదైనా సరే సరదా అనేది అందరికీ సరదాగా ఉండేలాగా మాట్లాడుకోవాలి. ఏ మాట అయినా సరే ఒకటికి 4 సార్లు కాకపోతే 10 సార్లైనా ఆలోచించి ఇది మాట్లాడటం వల్ల అందరూ సరదాగా ఫీల్ అవుతారా, లేకపోతే ఎవరికైనా బాధ కలుగుతుందా అనే విషయాన్ని అర్థం చేసుకొని మాట్లాడాలి. అంతేగాని నేను సరదాగా మాట్లాడేస్తున్నాను, అది నాకు సరదా అనుకుంటే అది తప్పు. ఎందుకంటే నీకు సరదా అయిన విషయాలన్నీ కూడా ఎదుటివారికి కొంచెం బాధ కలిగే విషయాలు అయి ఉండొచ్చు. కాబట్టి మాట్లాడే విధానం ఎలా ఉండాలంటే, నలుగురు ఆనందంగా నవ్వుతూ వినే విధంగా ఉండాలి. అంతేగాని ఎదుటివారిని బాధ పెట్టేలాగా నువ్వు నవ్వుతూ ఎదుటివారు బాధపడేలాగా ఎప్పుడు మాట్లాడకూడదు. అది మంచి పద్ధతి కాదు. అవునంటారా, కాదంటారా? మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.